అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోంది, మా హక్కులు కాలరాస్తున్నారు, మా హక్కులు మాకు కావాలి, మా విధులు ఉద్యోగాలు అన్నీ కూడా మాకు కావాలనే ఒక సంకల్పంతో ఆందోళన చేశారు. అనుకున్న మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేసింది. అయితే ప్రస్తుతం మీరు అనుకున్న, మీరు కోరుకున్న తెలంగాణ వచ్చిందని మీరు భావిస్తున్నారా? అదే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతతో వ్యవహరించింది. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించాది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన చట్టాన్ని తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ఇచ్చాది అని సంతోషంగా ఉన్నారు. కానీ ప్రజలు ఇంకొక అంశాన్ని కూడా గమనించలేరు. అదేంటంటే తెలంగాణ చట్టం, తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంతో పాటు రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఈ రెండు రాష్ట్రాలని అభివృద్ధి చేయడానికి తెలంగాణ చట్టంలో స్పెసిఫిక్గా అనేక అంశాలు దాంట్లో పెట్టారు. అంటే అది కోరికలు కావు, అవన్నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు. కాబట్టి ఆ హక్కులకు కల్పించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చట్టం ద్వారా. నాకు బాధ ఏంటంటే ఆ తెలంగాణ చట్టాన్ని కూడా అమలు చేయడానికి ఈరోజు పాలకులు ఇబ్బంది పడుతున్నారంటే చాలా బాధాకరం. మీరు అంత పోరాటమే చేసినాము, అంత సాధించామని చెప్తారే, మీకు అధికారాలు ఇచ్చాది ఈరోజు మీరు ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని కేంద్ర ప్రభుత్వంపై బాధ్యతలు పెట్టారు. ఆ చట్టంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికే మీరు వెనకాడుతున్నారు. అంత భయం ఎందుకు? నిలబడండి, ఇది చట్టము, ఈ చట్టాన్ని అమలు చేసే రాజ్యాంగ హక్కు, దాన్ని నెరవేర్చే బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు దాని ద్వారా అభివృద్ధి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ నిర్లక్ష్యం అవుతున్నాయి. అది మాకు బాధ. ఎందుకంటే స్కోప్ టు డెవలప్ తెలంగాణ ఇంకా చాలా ఉన్నది. తెలంగాణలో అనేకమైన బలమైన వనరులు ఉన్నాయి. ఇటు మానవ వనరులు ఉన్నాయి, ఇటు దేవుడిచ్చిన వనరులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా తోడ్పడితే ప్రపంచంలో కూడా ఒక మంచి రిసోర్స్ఫుల్ ప్రాంతంగా మార్చడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకో ఏమో ఆ దిశ, ఆ ప్రయాణం అలా కనిపించటం లేదు నాకు. అంటే కొంతవరకైనా మీరు అనుకున్న తెలంగాణ వచ్చిందని భావిస్తున్నారు? అంటే కొంతలో కొంతైనా మేము ఆశించిన దాంట్లో ఇంతవరకు పర్వాలేదు, ఈ ప్రభుత్వ పాలన బాగానే ఉంది, అసలు బాగలేదు అని అనుకుంటున్నారు? అసలు బాగానే ఉంది, మేము కోరుకున్న తెలంగాణ ఇంతవరకైనా వచ్చిందని భావిస్తున్నారా? తెలంగాణ సాధించుకున్నామనే సంతృప్తి ఉంది, ఆశించిన అభివృద్ధి జరగటం లేదని బాధ ఉంది. మీరు ఏం అభివృద్ధి ఆశించారు? అసలుకి ఏం అభివృద్ధి ఆశించామంటే ప్రధానంగా 3-4 అంశాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఫస్ట్గా హైదరాబాద్ సిటీ తెలంగాణకు లైఫ్ లైన్ అని చెప్పారు. హైదరాబాద్లో వచ్చిన ఆదాయంతో తెలంగాణలో ఉన్న మారుమూల ప్రాంతాలు, జిల్లాలు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దానిపైన కేంద్రం నుంచి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మనకు కొన్ని పథకాలు ఇచ్చారు. దాన్ని ఇంతవరకు పూర్తి చేయటం లేదు. మీకు రూరల్ ఏరియాస్లో తెలంగాణ చట్టంలో అనేక అంశాలు ఇచ్చారు. మీకు యూనివర్సిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఇచ్చారు, మీకు ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యం, మీకు కావలసినవి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాసి సాధించుకొని అని ఆ చట్టంలో ఇచ్చారు. ద రెస్పాన్సిబిలిటీ టు డెవలప్ ద స్టేట్స్ లైస్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ చట్టంలో రాసింది ఉన్నది. దాన్ని మీరు ఎంత ఇంటర్ప్రెట్ చేసుకొని దాన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు నిజామాబాద్లో ఏం కావాలో, కరీంనగర్లో ఏం కావాలో, ఆదిలాబాద్లో ఏం కావాలో కేంద్రం నుంచి అవన్నీ మీరు సమగ్రంగా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపి మీరు సాధించాలి. ఇంతవరకు ఆ దిశలో ఏం ప్రయాణం కనిపించటం లేదు. అది మాకు బాధ. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా రాష్ట్రాన్ని ఒక బాధ్యత గల చట్టం ఇచ్చాము, ఆ చట్టంలో అభివృద్ధి చేసే అవకాశాలు రాశాము, దాన్ని మీరు ఉపయోగించుకునటం లేదు. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారు, మేము దద్దమ్మలమని, మేము అభివృద్ధికి వ్యతిరేకులమని, లేకుంటే మేము కోర్టులోకి వెళ్తున్నామని. ఇదంతా ఏదో ప్రజల దృష్టి పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ మీరు చేయవలసిన బాధ్యత మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణ చట్టంపై ఒకరోజు సభలో చర్చ పెట్టండి, అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి ఈ అంశాల్లో నిర్లక్ష్యం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో ఆశతో ప్రజలు కోరుకున్నారు, ఎంతో సాహసించి ధైర్యంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. అటువంటిది వృధా అయిపోతుంది. ఎందుకంటే చట్టం కూడా ఒక పెళ్లి దంపతుల్లాగా ఉంటుంది. కొత్తగైన పెళ్ళైన వారికి ఒక 6 మాసాల దాకా మీ ఇంటికి వచ్చినా, మా ఇంటికి వచ్చినా, బంధువుల ఇంటికి వెళ్ళినా పిలుస్తాము, కూర్చుండబెడతాము, అన్ని విధాలు ఆదుకుంటాము, కట్నం పెట్టి పంపిస్తాం. పెళ్ళైనాక 5 ఏళ్ళకు వస్తే
ఇంకా కొత్త దంపతులమని ఎవరు నమ్మరు కదా, చూడరు కదా. ఆ హనీమూన్ పీరియడ్ ఏదైతే అంటారో ఆ పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా భావించాలి. ఆ సమయంలోనే మీరు ఏం సాధించాలనో సాధించాలి. కాబట్టి ఈ చట్టం అనేది కొత్త చట్టం, కేంద్రంపై బాధ్యత ఉంది. మీరు కొత్త రాష్ట్రము, మీరు వెంటనే కేంద్రంకి వెళ్ళాలి, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళాలి, సభలో చర్చ పెట్టాలి, పార్లమెంట్లో ఆ చట్టంపై చర్చ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా జరిగితే రాష్ట్రానికి లాభం వస్తుంది. ఏదో మీకు తెలంగాణ ఏర్పడ్డ రోజు మీకు నిండి ఖజానా నిండా డబ్బు ఇచ్చాం కాబట్టి నా జేబు నిండా డబ్బు ఉంది, నేను హాయిగా చూసుకుంటా అనుకుంటే జేబులో ఎన్ని రోజులు ఉంటుంది డబ్బు? 6 మాసాలు అయితే ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఇది బట్టే బదులు ఇది బట్టాలి. మీరు మీ హక్కును కాపాడుకోండి, హక్కును వాడండి అనేది మా కోరిక. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.